సో టుడే సెషన్ లో మనం అర్థమెటిక్ లో రేషియో అండ్ ప్రపోర్షన్ అనేటువంటి టాపిక్ ని డిస్కస్ చేద్దామండి. సో రేషియో అంటే ఏంటంటే కంపారిజన్ ఆఫ్ ఎనీ టూ సిమిలర్ క్వాంటిటీస్. Comparison of any two similar quantities in same kind, that is called as a ratio. In same kind, that is called a ratio. సో రేషియో అంటే ఏంటంటే ఒకే రకమైనటువంటి రెండు చరరాశులను విభజించడాన్ని ఏమంటారంటే రేషియో అని చెప్తారండి. మరి ఒకే రకమైనటువంటి రెండు చరరాశులు అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్కి ఒక క్లాసులో ఒక 50 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు, ఒక 20 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు. అంటే ఎవ్రీ 50 మెంబర్స్ బాయ్స్కి ఎంతమంది గర్ల్స్ ఉన్నారు అంటే కనుక 20 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు. అంటే ఇక్కడ మనం బాయ్స్ ఈజ్ కంపేర్ విత్ గర్ల్స్ కాబట్టి సో ఇలా కంపేర్ చేయడాన్ని ఏమంటారంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రేషియో. తర్వాత మరి రేషియో తర్వాత రేషియో యొక్క ప్రాపర్టీస్ ఏంటి? సో ప్రాపర్టీస్ ఆఫ్ రేషియో. మరి రేషియో యొక్క ప్రాపర్టీస్ కనుక మనం చూసినట్లయితే ఇట్ ఈజ్ ఇండికేటెడ్ బై ఈజ్2. సో దీన్ని మనం ఈజ్2 అనేటువంటి దాంతో ఇండికేట్ చేస్తామండి. సో ఇట్ ఈజ్ ఇండికేటెడ్ బై ఈజ్2. సో మనం ఇండికేషన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇలాగా డబుల్ డాట్స్ పెట్టి ఇండికేట్ చేస్తామండి. మరి తర్వాత కనుక మనం చూసినట్లయితే it is always in simplest form. సో రేషియో అనేటువంటిది ఎప్పుడు కూడా మనకి ఎలా ఉండిద్ది అంటే సింప్లెస్ట్ ఫామ్ లో రిప్రజెంట్ చేయాలండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఇక్కడ చూసాం 50:20 అనేది. మరి 50:20ని మనం సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది అంటే మనకి 5:2 వచ్చిందండి. సో ఇలా మనం సింప్లిఫై చేసి రాయడాన్ని ఏమంటారంటే సింప్లెస్ట్ ఫామ్ అంటారండి. అంటే రేషియో అనేటువంటిది ఎప్పుడు కూడా మనకి ఎలా రిప్రజెంటేషన్ లో ఉండాలి అంటే సింప్లెస్ట్ ఫామ్ లో మనకి రిప్రజెంటేషన్ అయి ఉండాలి. మరి ఇక్కడ మనం ఏ కామా బి ఆర్ ఎనీ టూ నెంబర్స్ A comma B are any two numbers, then A is divided by B. So A is divided by B. It can be represented as A by B or A is to B. సో మనం దీన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చండి? A by B లేదా A is to B గా మనం రిప్రజెంట్ చేయొచ్చు. మరి దీంట్లో మనకి AE is called antecedent అంటారు, B ఏమంటారంటే కాన్సిక్వెంట్ అని చెప్పి చెప్తారండి. సో ఇది డెఫినేషన్ ఆఫ్ రేషియో అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ రేషియో అండి. సో దీని తర్వాత మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రపోర్షన్ అంటే ఏంటో చూద్దామండి. మరి ప్రపోర్షన్ కోసం డిస్కస్ చేసే ముందు రేషియోలో ఉన్నటువంటి టైప్స్ ని మనం డిస్కస్ చేయాలి. మరి ఏమేమి టైప్స్ ఉన్నాయో ఒకసారి మనం డిస్కస్ చేద్దామండి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రేషియోస్. సో టైప్స్ ఆఫ్ రేషియోస్. సో రేషియోస్ లో ఉన్నటువంటి టైప్స్ ఏంటనేది ఒకసారి మనం డిస్కస్ చేయొచ్చు. రైట్, ఒకసారి చూద్దామండి. టైప్స్ ఆఫ్ రేషియోస్. మరి రేషియోలో ఉన్నటువంటి ఫస్ట్ టైప్ ఏంటంటే మనకి
సో టైప్స్ ఆఫ్ రేషియోస్ లో టైప్స్ ఆఫ్ రేషియోస్ లో మనకి ఫస్ట్ టైప్ ఏంటంటే డూప్లికేట్ రేషియో అండి. డూప్లికేట్ రేషియో. నెక్స్ట్ టైప్ ఏంటంటే సబ్ డూప్లికేట్ రేషియో. నెక్స్ట్ టైప్ ఏంటంటే ట్రిప్లికేట్ రేషియో. నెక్స్ట్ టైప్ ఏంటంటే సబ్ ట్రిప్లికేట్ రేషియో, అండ్ సబ్ ట్రిప్లికేట్ రేషియో. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇన్వర్స్ రేషియో. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కాంపౌండ్ రేషియో. సో ఇవి మనకి రేషియోలో ఉన్నటువంటి టైప్స్ అండి. ఏమేమి టైప్స్ ఉన్నాయి సార్? ఫస్ట్ డూప్లికేట్ రేషియో, నెక్స్ట్ సబ్ డూప్లికేట్ రేషియో, నెక్స్ట్ ట్రిప్లికేట్ రేషియో, నెక్స్ట్ సబ్ ట్రిప్లికేట్ రేషియో, నెక్స్ట్ ఇన్వర్స్ రేషియో, నెక్స్ట్ వచ్చేసరికి కాంపౌండ్ రేషియో. మరి డూప్లికేట్ రేషియో అంటే ఏంటి? సో A:B అనేటువంటిది కనుక ఒక రేషియో అయినప్పుడు దానికి డూప్లికేట్ రేషియో కింద మనం ఏం చెప్తామంటే A²:B² అన్నమాట. అంటే ఇచ్చినటువంటి రేషియోని స్క్వేర్ చేసి చెప్పడాన్ని ఏమంటారంటే డూప్లికేట్ రేషియో అంటారు. అలాగే A:B అనేటువంటిది ఒక రేషియో అయినప్పుడు సబ్ డూప్లికేట్ రేషియో ఏమైందంటే √A:√B అనేటువంటిది సబ్ డూప్లికేట్ రేషియోగా చెప్తాం. అంటే డూప్లికేట్ రేషియో అంటే ఇచ్చినటువంటి రేషియోని స్క్వేర్ చేయడం వల్ల డూప్లికేట్ రేషియో అంటారు. So you have to find out the square root of a given ratio, that is called as sub-duplicate ratio. But next thing is I am discussed about is triplicate ratio. If A:B is a ratio, the triplicate ratio of A:B is A³:B³. But next thing is sub-triplicate ratio. If A:B is one ratio, the sub-triplicate ratio of A:B is cube root of A:3 B. And next thing is inverse ratio. So inverse ratio is simply nothing but A:B is a one ratio. The inverse ratio of A:B is 1/A:1/B or B:A. And next thing is compound ratio. Compound ratio is nothing but A:B and C:D and E:F. So compound ratio is nothing but product of antecedent is to product of consequence. So antecedent is ACE is to consequence is BDF. So these are the types of ratios. So the first type is duplicate ratio, sub-duplicate ratio, triplicate ratio, sub-triplicate ratio, inverse ratio and compound ratio. These all are the types of ratios. After completion of types of ratios, next concept is I am discussed is proportion. Mari what is proportion? సో ప్రపోర్షన్ అంటే ఏంటో ఒకసారి మనం డిస్కస్ చేద్దామండి. సో ప్రపోర్షన్ అంటే ద ఈక్వాలిటీ ఆఫ్ టూ రేషియోస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ప్రపోర్షన్. ద ఈక్వాలిటీ ఆఫ్ టూ రేషియోస్. సో ఈక్వాలిటీ ఆఫ్ two ratios, equality of two ratios, that is called a proportion. సో ఏదైనా రెండు నిష్పత్తులు సమానం అని చెప్పడాన్ని ఏమంటారంటే ప్రపోర్షన్ అని చెప్పి చెప్తారండి. సార్ మరి ఏంటి
టూ రేషియోస్ ఈక్వల్ అంటే ఏంటి కండిషన్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే A:B is equal to C:D. So in this condition product of extremes అంటే A into D equal to product of means B into C. So then D equal to BC by A. Here D is called fourth proportion. So D ని ఏమంటారంటే మనకి ఫోర్త్ ప్రపోర్షన్ అని చెప్తారండి. మరి ఫోర్త్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి ఫార్ములా ఏంటి అంటే కనుక డి ఈక్వల్ టు బీసీ బై ఏని మనం ఫోర్త్ ప్రపోర్షన్గా మనం చెప్పొచ్చండి. ఓకేనా. మరి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫోర్త్ ప్రపోర్షన్ నెక్స్ట్ ఐ హావ్ డిస్కస్డ్ అబౌట్ వాట్ ఈస్ థర్డ్ ప్రపోర్షన్ అండ్ వాట్ ఈస్ మీన్ ప్రపోర్షన్. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే మీన్ ప్రపోర్షన్ అంటే ఏంటి, థర్డ్ ప్రపోర్షన్ అంటే ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. మరి వాట్ ఈజ్ థర్డ్ ప్రపోర్షన్? సో థర్డ్ ప్రపోర్షన్ అంటే ఏంటి అంటే కనుక మనకి ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేస్తే A:B equal to B:C, then C is called third proportion. A:B equal to B:C కనుక అయితే C ని ఏమంటారంటే కనుక మనకి థర్డ్ ప్రపోర్షన్ అని చెప్పి చెప్తారండి. C ని ఏమంటారండి మనకి థర్డ్ ప్రపోర్షన్ అని చెప్పి చెప్తారు. మరి ఏంటి థర్డ్ ప్రపోర్షన్ యొక్క కండిషన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే A:B ని మనం A/Bగా రాయించండి, B:C ని మనం B/Cగా రాయించండి. మరి దీని నుంచి మనం ఏం రాయించంటే A into C equal to B into B is nothing but B². సో C ఈక్వల్ ఏమైందంటే మనకి B²/A అనేటువంటిది అవుతుందండి. ఇక్కడ మనం Cని ఏ విధంగా చెప్తామంటే థర్డ్ ప్రపోర్షన్ అని చెప్పి చెప్తామండి. మరి నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెయిన్ ప్రపోర్షన్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. మరి మెయిన్ ప్రపోర్షన్ లేదా దీన్నే మనం ఏ విధంగా చెప్తామంటే సెకండ్ ప్రపోర్షన్ అని కూడా చెప్తామండి. మరి ఏంటి సార్ అంటే A:B equal to B:C. సో దెన్ B is called సో బీని ఏమంటామంటే మనం మీన్ ప్రపోర్షన్ అని చెప్పి చెప్తామండి. సో B is called మీన్ ప్రపోర్షన్ అంటాం. మరి దీని నుంచి కనుక మనం అబ్జర్వ్ చేస్తే A:B is nothing but A/B, B:C is nothing but B/C. సో ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే AC ఈక్వల్ ఏమైందంటే మనకి B² అవుతుంది. సో దీని నుంచి B ఈక్వల్ ఏమైందంటే √AC అవుతుందండి. సో ఇది మనకి మీన్ ప్రపోర్షన్ కి సంబంధించినటువంటి ఫార్ములా. సో దిస్ ఈస్ ద concept of third proportion and this is the concept of mean proportion. So these are the basic important concepts of ratio and proportion. So after completion of these concepts, next I am discussed about the some example problems. Okay na? Right.